నేను పచ్చి రొయ్యల పచ్చడి చేస్తున్నానండి. దానికి ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు రొయ్యలు తీసుకున్నాను. పెద్ద సైజు రొయ్యలండి. పెద్ద సైజు రొయ్యలే పచ్చడికి బాగుంటాయండి. తర్వాత రొయ్య పొట్టు అంతా తీసేసుకుని పై తొక్క అంతా తీసేసుకుని రొయ్యలో ఉన్న పేగు ఉంటుంది కదండి, మధ్యలో ఆ పేగు కూడా తీసేసుకుని ఒక 3-4 టైమ్స్ బాగా కడుక్కోవాలండి. తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 3-4 అవర్స్ అలా వదిలేస్తే అండి ఆ రొయ్యకి ఉప్పు పట్టి టేస్టీగా ఉంటుంది అనమాట. మనం గ్రేవీలో ఉప్పు ఉండి రొయ్యకి ఉప్పు లేకుండా ఉంటుంది కదా, అదే దీని తేడా అనమాట. సో ఇలాగ వదిలేసామనుకోండి అది బాగా నాని ఆ జ్యూసీనెస్ అంతా రొయ్యకి వెళ్ళి బాగా పడుతుంది అనమాట. ఒక 3-4 అవర్స్ అయినా వదిలేసుకోవచ్చు, లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా వదిలేసేయచ్చు. ఎక్కువసేపు వదిలితే మనకి టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. నేనైతే తక్కువ క్వాంటిటీ బట్టి నేను ఇలా తీసుకున్నానండి. తర్వాత ప్రాసెస్ చూడండి. హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్వల్ ఫిషెస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను రొయ్యల పచ్చడి అనేది పెట్టబోతున్నానండి. ఆ రొయ్యలు నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. దాన్ని ముందుగా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను రొయ్యల పచ్చడి ఎలా పెడతానండి చూపిస్తాను రండి. ఇదిగోండి, ముందుగా ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 4 లవంగాలు, కొంచెం ధనియాలు. ఇది రోస్ట్ చేసుకోవాలి. ఇది బాగా 5 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఇంకోండి ఇలాగా ఒక 5 మినిట్స్ అనేది రోస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఇంత తీసుకున్నాను. ఇదిగోండి, ఫ్రై అయినాయి, రోస్ట్ అయినాయి. ఇది ఒక బౌల్లో తీసుకుంటున్నాను. నువ్వుల నూనె కానీ పప్పుల నూనె కానీ పచ్చడికి యూజ్ చేస్తారండి. నేను తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను కాబట్టి 1 వీక్లో అయిపోతుంది కాబట్టి నేను డైలీ యూజ్ చేసుకునే ఆయిల్నే యూజ్ చేస్తాను. మీరైతే ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోవాలనుకుంటే పప్పుల నూనె కానీ నువ్వుల నూనె కానీ యూజ్ చేసి పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి. ఇదిగోండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు నేను ఈ రొయ్యల్ని వేసేస్తున్నాను. వీటిని మీడియంలో వేపుకోవాలి. మరి క్రిస్పీగా వేపితే పచ్చడి ముక్కలు చాలా గట్టిగా వచ్చేస్తుందండి. సో మీడియంలోని వేపుకొని తీసుకోవాలి. అంటే ఒక గోల్డ్ కలర్లోకి వస్తే చాలు. ఈ కలర్లోకి వస్తే చాలు. మరీ క్రిస్పీ అయితే రొయ్య అనేది గట్టిపడిపోతుంది అనమాట. మనకి పచ్చడిలోనే కాబట్టి ఈ ప్రాసెస్ మనకు చాలు అనమాట. గోల్డ్ కలర్లోకి వస్తే చాలు. మరీ ఎక్కువగా వేపినా కూడా క్రిస్పీ వచ్చేసి ఈ రొయ్య అనేది చాలా గట్టిపడిపోతుంది అంట. సో ఇలాగే వేపుకోవాలండి. ఈ విధంగా వేపుకుంటే పచ్చడి అనేది చూడండి ఎంత అయింది, కొంచెం అయింది కదా. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ పడింది, అందుకని తీసాను. కొంచెం అంటే నాకు క్వాంటిటీ తక్కువ ఉంది కదండి, క్వాంటిటీ ఇది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. వేపుకోవాలి. ఇదిగోండి, ఇందులోనే నేను 2 స్పూన్లు కారం అనేది వేస్తున్నాను. స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇదిగోండి, కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను.
నేను సాల్ట్ అనేది ఫస్ట్ నేను పట్టించాను కదండి, ముక్కకు బాగా పట్టుంటుంది. నేను 1 అవర్ 2 అవర్స్ అనేది నేను మ్యారినేట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం వేస్తున్నా, 1 స్పూన్కి తక్కువ వేస్తున్నా, తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఫ్రై చేసుకున్న ఈ రొయ్యలు కూడా ఇందులో వేసుకోవాలి. మనం ఇందాక మసాలా అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదండి, దీన్ని నేను మిక్సీ పట్టుకున్నాను. ఇది 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. తక్కువ క్వాంటిటీ కదా, ఎక్కువ కాదు కాబట్టి నేను 1 స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది బాగా కూల్ అయిపోయిన తర్వాత నిమ్మకాయ అనేది పిండుకుంటే ఇంకా రొయ్యల పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోతుంది. చల్లారినాక ఎందుకు నిమ్మకాయ అనేది పిండుకోవాలంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే చేదు వచ్చేస్తుంది. సో అందుకని చల్లారాక మనం నిమ్మకాయ అనేది యాడ్ చేసుకుంటే చేదు అనేది రాదు. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మకాయ అనేది పిండుకోవాలన్నమాట. నాకు తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను ఫ్యూ డ్రాప్స్ అనేది యాడ్ చేసుకుంటా, ఎక్కువ వద్దు. ఈ ఆయిల్లోని ఈ రొయ్యలు అనేది బాగా ఏమంటారు ఊరుతుంది అంటారు కదా, అలాగా ఊరుతుంది అనమాట. సో ఈ ఆయిల్ బాగా ఇందులోకి వెళ్ళి చూసి ప్రాన్స్ అనేవి కొంచెం టేస్ట్గా అనేది వస్తుంది. బాగా చల్లారిపోయింది. ఇప్పుడు నిమ్మకాయని ఫ్యూ డ్రాప్స్ అనేది చాలు, సరిపోతుంది. ఎక్కువైతే ఇదిగోండి, టేస్టీ రొయ్యల పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకుని తినడమే.